వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి ఈ యూట్యూబ్ క్లాస్లో డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, మనకు అడిగినటువంటి ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే, ఈ క్రింది కమిటీలను వరుస క్రమంలో అమర్చండి అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఫస్ట్ వన్, దత్తు కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ, రఘురామ్ రాజన్ కమిటీ, కృష్ణమాచారి కమిటీ. ఓకే, దత్తు కమిటీ దేని మీద అధ్యయనం చేయటం జరిగిందండి అంటే, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ సిస్టమ్ మీద అధ్యయనం చేయటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1967వ సంవత్సరంలో, 1967 ఇయర్లో దత్తు కమిటీ దేని మీద అధ్యయనం చేయటం జరిగిందండి అంటే, దత్తు కమిటీ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ మీద అధ్యయనం చేసినటువంటి కమిటీగా చెప్పవచ్చు. దత్తు కమిటీ 1967 ఇయర్లో. నెక్స్ట్ వన్ అండి, రాజా చెల్లయ్య కమిటీ. రాజా చెల్లయ్య అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏదండి అంటే, 1991లో నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా 1991లో న్యూ ఎకనామిక్స్ రిఫార్మ్స్లో భాగంగా పన్నుల మీద అధ్యయనం చేయటం జరిగింది. పన్నుల సంస్కరణల మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే, రాజా చెల్లయ్య కమిటీ అండి. రఘురామ్ రాజన్ కమిటీ. ఓకే, రఘురామ్ రాజన్ కమిటీ అండి మనకు 12వ ప్రణాళిక కంటే ముందు కూడా, అంటే దాదాపుగా 2012వ సంవత్సరంలోనండి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వనరుల పంపిణీ విషయంలో ఏ రకంగా జరగాలి అనేటువంటి విషయం గురించి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్, బహుముఖ గణాంక సూచికను రూపొందించాడు రఘురామ్ రాజన్. నెక్స్ట్ చివరిగా మరొక కమిటీ గురించి ఇచ్చాడు, కృష్ణమాచారి. కృష్ణమాచారి మన ఇండియాలో 1952వ సంవత్సరంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను సిఫారసు చేసిన కమిటీ. ఇక్కడ చూస్తే 1952లో కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాజా చెల్లయ్య 1991లోనండి. నెక్స్ట్ దత్తు కమిటీ 1967వ సంవత్సరంలోను. నెక్స్ట్ రఘురామ్ రాజన్ కమిటీ 2012లోను. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి, ఫస్ట్ డి అనేటువంటిది ఉండాలి ఆప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ దత్తు కమిటీ రావాలండి, ఈ రెండు కూడా ఉన్నాయి దత్తు కమిటీకి సంబంధించి. తర్వాత రాజా చెల్లయ్య కమిటీ. ఓకే, మనకు ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇయర్ వైజ్గా కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. నెక్స్ట్ 2011 భారత జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరి అయిన ప్రకటన ఏది అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సిక్కిం రాష్ట్రంలో అత్యల్ప జనాభా గలదు. బి ఆప్షన్, కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి గలదు. బీహార్ రాష్ట్రంలో అత్యధికంగా జనసాంద్రత కలదు. ఈ మూడు కూడా కరెక్టేనండి. మన భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి రాష్ట్రం ఏదండి అంటే ఉత్తరప్రదేశ్ అయితే, చివరి స్థానంలో ఎవరున్నారండి అంటే సిక్కిం. ఓకే, అత్యల్ప జనాభా గలదండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ కేరళలో అత్యధిక లింగ నిష్పత్తి, అక్షరాస్యత రేటు మరియు లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువగా వచ్చిన రాష్ట్రం ఏదండి అంటే కేరళ. నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత అనేటువంటిది కలదు. కరెక్టేనండి. 2011 జనాభా లెక్కల ప్రకారం 1106 మంది కలరండి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి రాష్ట్రం యూపీ అయితే, రెండవ రాష్ట్రము మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర కలదు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మూడవ రాష్ట్రము ఏదండి అంటే
బీహార్. 4వ రాష్ట్రము వెస్ట్ బెంగాల్ కలదు. మొదటి 4 రాష్ట్రాల్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. అతి తక్కువ జనాభా కలిగింది ఏదండి అంటే సిక్కిం అండి. సిక్కింలో 6,11,000 మందికి పైగా గలరు. ఆ తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత గోవా అనేటువంటివి చివరి 4 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత కలదు. 1,106 మంది ఉన్నారండి. అతి తక్కువగా అయితే అరుణాచల్ ప్రదేశ్ 17 మంది కలరు. అన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ప్రాంతీయ అసమానతల కారణంగా దేశంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను జతపరచండి. ఓకే, ప్రాంతీయ అసమానతలు అంటే ఏమిటి? భారతదేశము 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగినటువంటి భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు ఒక రాష్ట్రము అభివృద్ధిలో ముందులో ఉండి మరో రాష్ట్రము అభివృద్ధిలో వెనకబాటుతనంలో ఉంటుంది. అలా ఉంటే ప్రాంతీయ అసమానతలు అంటారండి. అయితే భారతదేశంలో అనేక కారణంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంది, మరో రాష్ట్రము వెనకబాటుతనంలో ఉన్నదండి. ఓకే, ఇంకో రకంగా డెఫినేషన్ ఏమని చెప్పొచ్చండి? ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతము ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంది, ఒక ప్రాంతము అభివృద్ధి చెంది ఉంటుంది, మరో ప్రాంతము వెనకబాటుతనంలో ఉంటుంది. దాన్ని కూడా ప్రాంతీయ అసమానతలు అనొచ్చు. ఉదాహరణకు మహారాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం, కానీ అక్కడ మహారాష్ట్రలో విదర్భ అనేటువంటి ప్రాంతం గురించి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏర్పడాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటారండి. మహారాష్ట్ర అభివృద్ధి చెందినప్పటికీ విదర్భ అనేటువంటి ప్రాంతము వెనుకబాటుతనంలో ఉంది. ఓకే, ఇక్కడ మహారాష్ట్రలో దేని గురించి అండి అంటే విదర్భ అనేటువంటి ప్రాంతము గురించి, విదర్భ గురించి ఇక్కడ మనకు అనేకమైనటువంటి పోరాటాలు జరిగినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అండి. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ ఉద్యమం జరుగుతుంది. మణిపూర్లో విడిపోతామని చెప్పి కుంకీ ల్యాండ్ ఉద్యమము చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా సపరేట్గా కావాలి అని చెప్పి వస్తున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్. ఏకు ఫస్ట్ రావాలి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేనికి దానికే మ్యాచ్ అయిపోయిందండి, ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. క్రింది వాటిలో సరి అయినది? భూసేకరణ చట్టము 1894 ప్రకారం ప్రజా ప్రయోజనము పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించే అధికారము ప్రభుత్వానికి ఉంది. 1894లో భూసేకరణ చట్టము ప్రకారము భూమిని సేకరించే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారము చెల్లిస్తారు. 1894 చట్టం ప్రకారము భూసేకరణను బలవంతంగానైనా తీసుకునే అధికారము ఉంది ఇచ్చాడు. ఇందులో బి ఆప్షన్ ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని ఇచ్చాడండి. ఇక్కడ భూసేకరణ చట్టము 1894 సంవత్సరంలో చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రైవేటు భూమినైనా తీసుకోవటానికి అవకాశము ఇవ్వటం కలిగిందండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. అయితే 1894 చట్టంలో భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారము అనేటువంటి వర్డ్ని ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. ఈ చట్టంలో ఉన్న అతిపెద్ద లోపం అండి. ఇక్కడ భూమిని సేకరించే విధానాన్ని గురించి చట్టము చేశారు, కానీ వారికి పునరావాసము కానీ నష్టపరిహారము కానీ ఎక్కడా కూడా నిర్వచించలేదు. ఇక్కడ నష్టపరిహారాలు ఇవన్నీ కూడా పాలసీస్ చేయటం జరుగుతుంది, విధానాలను రూపొందిస్తారు. ఎప్పుడైనా సరే చట్టము పాలసీస్ రెండిటి మధ్య సంఘర్షణ అనేటువంటిది ఏర్పడితే చట్టాందే పై చెయ్యి అవుతుంది. ఇది బి అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది లేదండి. ఎక్కడ కూడా నష్టపరిహారము అనేటువంటిది చెల్లిస్తారు అని చెప్పి చట్టంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. నెక్స్ట్ 1894 చట్టము భూసేకరణ ప్రకారం బలవంతంగానైనా తీసుకునే అధికారము కలదండి. ఇక్కడ
ఏ మరియు సి అనేటువంటిది కరెక్ట్ అండి. ఇప్పుడు 2013వ సంవత్సరంలో మరో చట్టాన్ని చేయటం జరిగింది, భూసేకరణ చట్టాన్ని. దానిలో మరికొన్ని మార్పులు చేస్తూ నరేంద్ర మోడీ 2014లో మరో ఆర్డినెన్స్ను కూడా తీసుకురావటం జరిగింది భూసేకరణ చట్టంలో. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఆనంద్ ముల్లా, ముర్ కమిషన్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ. ఆనంద్ ముల్లా కమిటీ ఇంతకుముందు మనము 1894 భూసేకరణ చట్టం మీద అధ్యయనం చేశాడండి. ఎవరండి అంటే ఆనంద్ ముల్లా కమిటీ అండి. ఇందులో ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలని చెప్పి ఆనంద్ ముల్లా కమిటీ 1967వ సంవత్సరంలో అధ్యయనం చేయటం జరిగింది. నెక్స్ట్ ముర్ కమిషన్. ముర్ కమిషన్ దేని మీద అధ్యయనం చేయటం జరిగిందండి అంటే నర్మదా నది మీద అనేకమైనటువంటి ప్రాజెక్టులు అనేటువంటివి నిర్మించడం జరిగింది. ఇందులోనండి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది నిర్మించేటువంటి సమయంలో ప్రపంచ బ్యాంకును రుణాన్ని అడిగితే ఆ రుణము మీద ముర్ కమిషన్ అధ్యయనం చేసింది. ఇది ప్రపంచ బ్యాంకు సిఫారసుల మేరకు ఏర్పాటు చేయబడిన కమిషన్ 1995వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ దేని మీద అధ్యయనం చేసిందండి 2014వ సంవత్సరంలో అంటే అటవీ చట్టాల మీద అధ్యయనం చేసింది. ఇక్కడ కన్ఫ్యూజ్ లేదండి, దేనికి దానికే సెట్ అవుతుంది. ఆనంద్ ముల్లా కమిటీ 1967లోను, ముర్ కమిషన్ 1995లోను, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2014లోను. ఏకు 1, బీకు 2, సికు 3. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. ప్రాజెక్టు, రాష్ట్రం. సర్దార్ సరోవర్, బాక్రా, కోయిల్కర్, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇచ్చంపల్లి అనగానే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. డి అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్లో ఉండాలి. ఎక్కడుందండి అంటే గన్ షాట్. ఒకే దాన్ని బట్టి చెప్పొచ్చు. 4th 1 ఈజ్ అ గన్ షాట్ ఆన్సర్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. బాక్రా నగర్ ఎక్కడ ఉందండి అంటే బాక్రా ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లోను. కోయిల్కర్ ప్రాజెక్టు బీహార్ రాష్ట్రంలో కలదు. 4th 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండానే ఇచ్చాడండి ప్రశ్న కూడా. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. కమిటీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. మొదలియార్ కమిటీ, పిసి అలెగ్జాండర్ కమిటీ, అబీద్ హుసేన్ కమిటీ. ఓకే, ఇక్కడ చూడండి 1962, 1984, 1978 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కనుక చూస్తే మొదలియార్ కమిటీ అండి 1962లో అధ్యయనం చేశాడు. మొదలియార్ కమిటీ 1962లో దేని మీద అండి? 1962వ సంవత్సరంలో దేని మీద అధ్యయనం చేశాడండి అంటే ఒకటి ఆరోగ్య రంగం మీద అధ్యయనం చేశాడు. నెక్స్ట్ విదేశీ వర్తక విధానం మీద కూడా అధ్యయనం చేశాడు. ఆరోగ్య రంగంలో అయితే 1946 నుండి 1959 వరకు కూడా ఆరోగ్య ప్రగతి మీద, భారతదేశంలో జరిగిన ఆరోగ్య ప్రగతి మీద అధ్యయనం చేశాడు. విదేశీ వర్తకం మీద కూడా 1962వ సంవత్సరంలోనే స్టడీ చేశాడు, అధ్యయనం చేశాడు. విదేశీ వర్తకంలో ఏమని భారత ప్రభుత్వానికి సిఫారసు చేశాడండి అంటే మొదలియార్ కమిటీ భారతదేశము విదేశీయులతోటి ఎగుమతుల్లో మనము వెనకబాటుతనంలో ఉన్నాము, విదేశీ వర్తకాన్ని ప్రోత్సాహకరంగా ఉండాలి అని చెప్పి సిఫారసు చేశాడు మొదలియార్ కమిటీ 1962. నెక్స్ట్ పిసి అలెగ్జాండర్ కమిటీ 1978లో 1978వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది విదేశీ వర్తకంలో లైసెన్సింగ్ పర్మిషన్ సిస్టాన్ని ఈజీగా సులువుగా చేయమని చెప్పి సిఫారసు చేసిన కమిటీ అలెగ్జాండర్ కమిటీ అండి. నెక్స్ట్ అబీద్ హుసేన్ కమిటీ చిన్న పరిశ్రమల మీద
అధ్యయనం చేశాడు, అది 1997లో వస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడు వస్తుందండి అంటే 1984లో కూడా వస్తుంది. విదేశీ వర్తక విధానములో ఫారెన్ ట్రేడ్ పాలసీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పాలసీస్ని, ఎగుమతుల దిగుమతుల విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పి 1984లో మనకు అబీద్ హుస్సేన్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ కనుక చూస్తే మొదలియార్ కమిటీ, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దాన్ని ఉండాలి, థర్డ్ దాన్ని ఉండాలి. నెక్స్ట్ పీసీ అలెగ్జాండర్ కమిటీ, పీసీ అలెగ్జాండర్ కమిటీ మనకు సి ఆప్షన్. నెక్స్ట్ అబీద్ హుస్సేన్ కమిటీ, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీ వర్తక విధానాలను 5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతిని ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకము విశేష కృషి ఉపాధి యోజన. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసింది ఎస్ఎస్ తారాపూర్ కమిటీ. ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ అని అంటారు అని ఇవ్వటం జరిగింది. ఇందులో బిసిడి అనేటువంటి 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. మనకు 2004వ సంవత్సరంలో వ్యవసాయపు ఉత్పత్తులైన పండ్లు, పూలు, కూరగాయలను ఇతర దేశాలకి ఎగుమతిని ప్రోత్సహించడం కోసం విశేష్ కృషి ఉపాస్ యోజన అనేటువంటి స్కీమును 2004వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మూలధన ఖాతా మీద మనకు విదేశీ వర్తక విధానంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. ఈ క్యాపిటల్ అకౌంట్ మీద మూలధన ఖాతా మీద 1997లోను మరియు 2006వ సంవత్సరంలోనూ 2 సార్లు అధ్యయనం చేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే ఎస్ఎస్ తారాపూర్ కమిటీ. నెక్స్ట్ ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను అటార్కీ అంటారు. ఈ 3 కూడా కరెక్టేనండి. ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థ, క్లోజ్డ్ ఎకానమీనే అటార్కీ అంటారు. ఈ 3 కూడా కరెక్టే. అయితే భారతదేశంలో ప్రవేశపెట్టిన అన్ని విదేశీ వర్తక తీర్మానాలు 5 సంవత్సరాలే, కానీ మొదటిది 1 మాత్రము గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985 నుండి 88 మధ్య కాలంలో మొట్టమొదటి విదేశీ వర్తక విధానాన్ని చేశాడు. అది 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది, 3 ఇయర్స్. ఇక్కడ ఇచ్చింది ఏదండి 5 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది, 3 ఇయర్స్ అండి ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో భాగాలు ఇంతకుముందే చెప్పాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంటు ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా అనేటువంటివి 2 కూడా ఉంటాయి. ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది భారత ప్రభుత్వ ఆరోగ్య సంబంధిత పథకాలను కాలానుక్రమంగా అమర్చండి అని ఇచ్చాడు. జనని సురక్షా యోజన, జనని శిశు సురక్షా కార్యక్రమం, ప్రధానమంత్రి మాతా వందా యోజన, ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్స్ను ప్రవేశపెట్టారు. జననీ సురక్షా యోజన అనేటువంటి పథకాన్ని మనకు 2005వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి కారణం ఎంఎంఆర్ అంటారండి. ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఎందుకుందండి? భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు జరగటం, చిన్న వయసులోనే గర్భిణీ స్త్రీలుగా మారటము, నెక్స్ట్ కాన్పులను ఇంటి దగ్గరనే, ఎందుకంటే హాస్పిటల్లో చూయించుకుంటే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయానికి కొంతమంది ఇప్పటికి కూడా ఇంటి దగ్గరనే హోమ్ డెలివరీస్ చేయించుకోవడంతో ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ ప్రసూతి మరణాల రేటును తగ్గించుకోవడం కోసం ప్రభుత్వపు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే జననీ సురక్ష యోజన స్కీమ్ కింద 1000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందండి. నెక్స్ట్ జననీ శిశు సురక్ష కార్యక్రమం, పుట్టినటువంటి బేబీకి మరియు తల్లికి ఇద్దరికి కూడా సంరక్షణ ఇవ్వటం కోసం 2011వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతా వందనా యోజన స్కీమ్ అనౌన్స్మెంట్ చేయబడింది 2016, ఇది అమల్లోకి వచ్చింది 2017 నుంచి.
ఆయుష్మాన్ భారత్. ఓకే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా పేదవారికి వైద్యం అందించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకమే ఆయుష్మాన్ భారత్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే యాస్టీజ్ ABCD అనేటువంటిది ఉంటుంది. ABCD రైట్. D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ అండి. మరో క్లాస్లో మరికొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం.